చోరీ జరిగిన 4 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారాన్ని అల్వాల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీకి పాల్పడిన 2 నిందితులను పట్టుకుని పోలీసులు నిందితులను విచారిస్తున్నట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు తెలిపారు. నిందితుల్లో A1 ముద్దాయిపై గతంలో 5 దొంగతనం కేసులు నమోదయ్యాయని, బాల్యం నుంచే చోరీలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఏసీపీ తెలిపారు. 2వ నిందితుని గురించి విచారణ కొనసాగుతుందని ఏసీపీ రాములు తెలిపారు. చోరీ జరిగిన 4 గంటల్లోనే నిందితుల్ని అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీస్ టీంను ఆయన అభినందించారు. జంపన్న అలియాసు జంబో ఇంతకుముందు పోలీస్ స్టేషన్ అల్వాల్లోనే 3 కేసులు అయినాయి. 3 సైకిల్ మోటార్ థెఫ్ట్ కేసులలో జైలు కూడా వచ్చాడు. తర్వాత మహాకాళి పోలీస్ స్టేషన్లో సెల్ ఫోన్ స్నాచింగ్ అయింది. ఇంకోటి మారేపల్లిలో ఒక బైక్ థెఫ్ట్లో అయింది. ఈ 5 కేసులలో ఆల్రెడీ జైలుకు పోయి వచ్చాడు. ఇది వీళ్ళది బ్యాక్గ్రౌండ్. వీళ్ళు ఏజ్ ఇప్పుడు ఈయన ఈ నేరాలు చేసినప్పుడు ఈయన జూనల్ ఉన్నాడు. జూనల్ కోర్టుకి పంపడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా అది ఆయన మనస్తత్వం ఇవన్నీ మార్చుకోలేదు, అట్లా తిరుగుతుంది. కాబట్టి దాని కరెక్ట్ ఇంకా A2 గురించి ఇంకా తెలియదు. ఇన్వెస్టిగేషన్ తెలుసు, ఇంకా ఏదైనా కేసులో ఇన్వాల్వ్మెంట్ అని చెప్పేసి తెలుసుకుంటాం. దీంట్లో శాఖశకంగా ప్రయత్నం చేసి తొందరగా విత్ ఇన్ ద షార్ట్ ట్రయల్ 4 అవర్స్లో పట్టుకున్నందుకు వాళ్ళకి ప్రశంసా పత్రాలు రివార్డు రాయమని చెప్పేసి SHO గారికి ఆయన ద్వారా మాకు వచ్చేసి సీనియర్ ఆఫీసర్ తోటి రివార్డు ఇప్పించడం జరుగుతుంది.